హైదరాబాద్ నార్సింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పుప్పాలగూడలోని ఓ బిల్డింగ్లో మంటల్లో చిక్కుకుని 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురికి గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2 మహిళలు కాగా 7 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. చనిపోయిన 3 ఒకే కుటుంబానికి చెందిన వారిగా చెబుతున్నారు స్థానికులు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో ముందుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బిల్డింగ్ను చుట్టుముట్టాయి. దట్టమైన పొగ కమ్మేసింది. 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. దాంతో 2 బిల్డింగ్ పై నుంచి దూకేశారు. ఇంతలోనే వరుసగా 3 సిలిండర్లు పేలాయి. ఆ శబ్దానికి చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మిగతా వారిని రక్షించారు. ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఒక 100 yards హౌస్లో G+2 ఉంది. అది మొత్తం ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. కింద ఒక చిన్న కిరాణా షాప్ అది ఉంది. కిరాణా షాప్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ లో అయిందని చెప్పి కిరాణా షాప్ ఓనర్ ఆయన చెప్తున్నారు. దాని నుంచి పైన ఉన్న మెంబర్స్ని ఫైర్ ఇంజన్, పోలీసు అండ్ లోకల్ పబ్లిక్ సపోర్ట్తో అందరినీ కిందికి దింపడం జరిగింది. అందులో ఒక బెడ్రూమ్లో ఉన్నటువంటి 2 ఉమెన్ అండ్ ఒక కిడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫోకేషన్తో ఉంటే మనము ఇమీడియట్గా అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూసి మళ్ళీ అప్డేట్ చేస్తాం. అంటే ఎంతమంది ఉన్నారు సార్ ఈ బిల్డింగ్లో? ఎంతమంది? 8 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 5 మందిని మనం రెస్క్యూ చేయడం జరిగింది. 3 ఎవరైతే ఉన్నారో 3ని తర్వాత అంబులెన్స్కి పంపించి హాస్పిటల్. అది కిరాణా షాప్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అది ఫైర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి ఎంక్వైరీ చేసి మాకు ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. అంటే ప్రాథమికంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏదైతే ఉంది సార్ ఇప్పటివరకు? అది చెప్తామండి, అది డాక్టర్స్ చెప్పాలి. చూసి అంటే ఇక్కడ నుంచి తరలించేటప్పుడు ఎలా ఉన్నాయి? అంటే కనీసం వాళ్ళు మాట్లాడే స్థితిలో అన్కాన్షియస్